భారతదేశం ఎప్పుడూ భిన్నంగానే ఉంది. రాజకీయంగానూ ఆయా రాష్ట్రాల తీరు కూడా అలాగే ఉంటుంది. అయితే దాన్ని తిరగరాసే ప్రయత్నంలో బీజేపీ ఉంటే అస్తిత్వాన్ని అంతగా డిస్టర్బ్ చేయకూడదనే భావనలో జాతీయ కాంగ్రెస్ గిరిగీసుకుంటుంది. ఈ రెండు సిద్ధాంతాల మధ్య ఓటర్లు ఎవరికి సపోర్ట్ చేస్తారో అనే ఉత్కంఠ మరింత పెరుగుతోంది. మారుతున్న రాజకీయ రంగుల మధ్య గెలుపు ఎవరిది అనే ఆసక్తి ఎక్కువవుతోంది. భారతదేశ రాజకీయాలు సాంప్రదాయకంగా కులాన్ని విస్మరించటానికి ప్రయత్నించాయి. ప్రజాస్వామ్య భారతదేశంలో అగ్రవర్ణ ఆధిపత్య పునరుత్పత్తికి ఇది ఒక కారణంగా మారింది. అయితే కులగణన కోసం కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు ఓబీసీ ఓటర్లను ప్రభావితం చేయలేదని చెప్పటానికి 2023 అసెంబ్లీ ఎన్నికలు ఉదాహరణగా నిలిచాయి. దీంతో ఓబీసీ ఓటర్లు కాంగ్రెస్ సోషల్ నెట్వర్క్ నుండి మినహాయించబడ్డారన్న భావన వచ్చింది. ఇది హిందువులకు, ముస్లింలలోని అగ్రకులాల వర్గాలకు నాయకత్వాన్నిచ్చింది. దళితులు సహకరిస్తారనే అభిప్రాయం పెరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ మరింత అణగారిన కులాలపై దృష్టిని మరల్చటానికి ప్రయత్నిస్తున్న క్రమంలో ఆ పార్టీ ముఖ్య నాయకులు, వక్తలు అగ్రవర్ణాలకు చెందినవారుగా ఉన్నారు. మరోవైపు బీజేపీ ప్రభుత్వ చర్యల కారణంగా మతతత్వం, ఆచారాలు, తీర్థయాత్రలతో మెజార్టీ హిందూ వర్గం ఉత్సాహంగా మారారు. ఈ పరిణామం దేశంలో లౌకికవాదం అనే భావనను ఒక మూలకు నెట్టిందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితి ఇప్పుడు దేశ రాజకీయాల్లో కాంగ్రెస్కు ఉన్న పట్టును కొంత దిగజార్చిందనే భావనకు కారణమయ్యింది. అదే సమయంలో అణగారిన వర్గాలు, మైనార్టీ గ్రూపులు బీజేపీ నుండి మరింత దూరంగా జరిగాయి. ఇక మోదీ దేశ విదేశాల్లో శక్తివంతమైన వ్యక్తులచే ప్రశంసలు కురిపించుకుంటున్నారు. దేశంలో మతపరమైన అస్తిత్వాలను ప్రాంతీయంగా కాకుండా జాతీయ గుర్తింపులో కలిపే ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో ఉత్తరాదిలోని ఓబీసీల్లో సహకారులను పెంచుకోవటానికి కాంగ్రెస్ ఇప్పటికీ పోరాడుతూనే ఉంది. రాహుల్ గాంధీ ప్రజల్లోకి వెళ్లినప్పటికీ ఓబీసీ ఛాంపియన్లను కూటమిలో బలమైన భాగస్వామ్యంగా మార్చుకోలేకపోయారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ వ్యూహాత్మక చర్యలు కాంగ్రెస్ బలహీనతను బయటపెట్టాయి. నితీష్ మార్చిన రంగులను బీజేపీ చాకచక్యంగా క్యాష్ చేసుకోగలిగితే కాంగ్రెస్ ఓబీసీ ఓటర్లకు నేరుగా చేరువ కావటానికి ప్రయత్నించినప్పటికీ ఓబీసీ ఉపజాతివాదులు ఇతర వ్యూహాలతో పాటు రెండింటి మధ్య ఊగిసలాట ఫలితాలనివ్వలేదు. రెండు ప్రధాన ద్రవిడ పార్టీలతో పాటు తృణమూల్ కాంగ్రెస్, జనతాదళ్, తెలుగుదేశం పార్టీ ఇవన్నీ గతంలో చేసిన ప్రయత్నాలు కూడా ఇలాగే విఫలమయ్యాయి. కనుక బీజేపీ, కాంగ్రెస్ రెండు ఇప్పుడు బీహార్, యూపీలో ఓబీసీ రాజకీయాల ప్రత్యేక గుర్తింపును ఓన్ చేసుకోలేకపోయాయి. 2024 ఎన్నికలు వచ్చే నాటికి దేశ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. దళితుల సాధికారత వేదికగా ఆవిర్భవించి యూపీలో ఒకప్పుడు అత్యంత బలంగా ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ బీజేపీ ఎదుగుదలకు అనుగుణంగా కుప్పకూలిపోయింది. బీహార్లో దళిత రాజకీయాలు అనేక పార్టీల్లో చీలిపోయినప్పటికీ వాళ్లిప్పుడు బీజేపీతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. మరోవైపు హిందుత్వ రాజకీయాలను ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన దళిత సంఘాలు ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యాయి. ఉపజాతీయ రాజకీయ నేతలు అభివృద్ధి చెందటానికి, కనీసం మనుగడ సాగించటానికి ఉన్న గత అవకాశాలన్నింటినీ మోదీ నేతృత్వంలోని బీజేపీ కూల్చివేసింది. హిందూ ఏకీకరణతో ఏర్పడిన ఈ కొత్త రాజకీయాల్లో ఎక్కువగా ముస్లింలు ప్రభావితమయ్యారు. గత 10 సంవత్సరాల్లో ముస్లింల రాజకీయ ప్రాతినిధ్యంలో నాటకీయంగా తగ్గుదల కనిపించింది. 2014-19 ఎన్నికల్లో బీజేపీ ముస్లింలను పూర్తిగా మినహాయించినప్పటికీ దేశంలో మెజార్టీని గెలుచుకోగలదని 2 సార్లు రుజువు చేసింది. బీజేపీ ఒకవైపు ఓబీసీలను బుజ్జగిస్తూనే మరోవైపు ముస్లింలను దూరం పెట్టింది. అయితే కాంగ్రెస్ రాజకీయాలు దీనికి భిన్నంగా ఓబీసీలు, ముస్లింల కోసం ఏకకాలంలో పోరాటం కొనసాగించాయి. ఇప్పుడు దీని పరిణామం ఎలా ఉంటుందనేది కొన్ని రోజుల్లో తెలుస్తుంది. 2024లో బీజేపీ దేశవ్యాప్తంగా విస్తరించగలిగితే, కాంగ్రెస్ ఎత్తుకున్న ఓబీసీ గణన విఫలమైతే ముస్లింల వెనుకబాటుతనం మరింత ఎక్కువవుతుందన్నది స్పష్టం. అప్పుడు ముస్లింల సాంస్కృతిక స్వయం ప్రతిపత్తి బీజేపీ ఒత్తిడితో మరింత క్షీణిస్తుంది. అయితే బీజేపీ తెలివిగా ఏకరూప పౌర నియమావళిని అమలు చేయటంపై దృష్టి సారిస్తోంది. దక్షిణాది విస్తరణకు సంబంధించి ఏవైనా సంకేతాలు వచ్చినప్పుడు ముస్లింలను మినహాయించినప్పటికీ బీజేపీ జాతీయవాదనకు బలాన్ని మాత్రం తగ్గనీయట్లేదు.
అయితే దీనికోసం బీజేపీ ఉత్తరాన్ని దాటి దక్షిణాదిలో సత్తా చాటాలి. అది అంత తేలిగ్గా సాధ్యం కాదన్నది చరిత్ర చెబుతున్న వాదన. ఇదే సమయంలో మత, భాష, జాతి, మైనార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తోన్న కాంగ్రెస్ తన పోరాటాన్ని మరింత విస్తృతం చేయాల్సి ఉంది. 2024లో భారతదేశం చరిత్రలో అత్యంత విభిన్నమైన ఎన్నికల ప్రచారాన్ని చూడనుంది. దీనిలో టెక్నాలజీ, ప్రొఫెషనల్ మార్కెటింగ్ ఏజెన్సీలు, కిరాయి కార్మికులు, పార్టీ కార్యకర్తలను పక్కకు నెట్టివేశారు. నిజానికి రాజకీయాల మధ్యవర్తులుగా పార్టీ కార్యకర్తలు అంతరించిపోతున్న పరిస్థితులు మారాయి. ఇది అన్ని పార్టీల మధ్య జరిగే లౌకిక ప్రక్రియ. ఇందులో వామపక్షాలు కాస్త మినహాయింపు కావచ్చు. అయితే అత్యంత సైద్ధాంతిక పార్టీ అయిన బీజేపీ ఈ ధోరణికి నాయకత్వం వహించడం ఇక్కడ విశేషం. సర్వే ఏజెన్సీల ద్వారా ప్రజల నుండి అభిప్రాయం సేకరిస్తున్నారు. నిధులు సమకూరుతున్నాయి, పంపిణీ జరుగుతోంది, అభ్యర్థులను కేంద్రంగా ఎంపిక చేస్తున్నారు. స్థానిక నాయకులకు తక్కువ పాత్ర ఉంటుంది. ఇటువంటి బాహ్య యంత్రాంగాల ద్వారా సేకరించిన డేటా ఆధారంగా పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులకు నిర్దిష్ట పనులు కేటాయించబడుతున్నాయి. ముఖ్యంగా డిజిటల్ టెక్నాలజీల సహాయంతో కమ్యూనికేషన్లు పూర్తిగా కేంద్రీకృతమై ఉన్నాయి. దీంతో పార్టీ క్యాడర్ అనేది అస్పష్టంగా ఉంది. సరిగ్గా ఇదే అధికార పార్టీకి అణువుగా ఉంటుంటే ప్రతిపక్షానికి మరింత సమస్యగా మారింది. సాధారణంగా పొలిటికల్ పార్టీల్లో జిల్లా అధ్యక్షులు కీలక వ్యక్తులుగా ఉండేవారు. వాళ్లు వనరులు, నెట్వర్కులను నియంత్రించగలరు. అయితే రాను రాను జిల్లా నేతల పాత్రలు, అధికారాల్లో మార్పులొచ్చాయి. ఫలితంగా అధిష్టానం ఎవరినైనా అభ్యర్థిగా ప్రకటించొచ్చనే పరిస్థితి వచ్చింది. పార్టీ ఎవరికైనా పదవివ్వొచ్చు, అది పార్టీ పనిపై ప్రభావం పడదు అనే స్థాయికి వెళ్ళింది. ముఖ్యంగా బీజేపీలో ఇప్పుడు ఎవరైనా సీఎం కావాలని కలలు కంటారు. ఇది ఒక రకంగా పార్టీ వర్గాల్లో ఉత్సాహాన్ని సృష్టిస్తుంది. పక్కకు తప్పుకున్న నాయకుల ఆగ్రహం పెద్దగా పనిచేయదు. ఇది ఒక దృష్టి నుండి కార్యకర్తలను నిర్వీర్యం చేయటం అయితే, మరొక వైపు నుండి సాధికారత అనే వాదన ఉంది. ఈ క్రమంలో చాలా మంది సాధారణ కార్యకర్తలకు అవకాశం లభిస్తుంది. దేశవ్యాప్తంగా బీజేపీకి చెందిన బలమైన నాయకులు చాలా మంది లైమ్లైట్ లోకి దూరంగా ఉన్నారు. అలాగే ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో బీజేపీ జూనియర్ నాయకులు ముఖ్యమంత్రులయ్యారు. సరిగ్గా ఇప్పుడు ఇదే సిద్ధాంతాన్ని కాంగ్రెస్ కూడా నిర్మోహమాటంగా పాటిస్తోంది. మొన్న కర్ణాటక, నిన్న తెలంగాణలో ఈ సూత్రంతో గద్దెనెక్కారు. అయితే ఈ పద్ధతి జాతీయ స్థాయిలో అమలు కాగలిగితే ఫలితాలు భిన్నంగా ఉంటాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే బీజేపీ ఆధిపత్యం ముందుకు కొనసాగుతూనే ఉంది. ఆధిపత్యం పనిచేయని చోట ఆ పార్టీ ఆధిపత్య సాధనాలను అమలు చేస్తోంది. రామ మందిరం నినాదం లేని చోట ఆదాయపు పన్ను శాఖ పనిచేస్తోంది. ఇక బీజేపీ విమర్శకులైన ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ బలవంతపు చర్యలపై దృష్టి పెడుతున్నారు. కానీ దాని విస్తరిస్తోన్న సైద్ధాంతిక ఆధిపత్యాన్ని పెద్దగా పట్టించుకోలేకపోతున్నారు. ఈ వాతావరణమే బీజేపీకి సానుకూలంగా మారిందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పుడు దేశంలో దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒకే పార్టీ నిర్ణయంతో ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ అవి ఉమ్మడిగా పనిచేయలేకపోవటం వాటి అనుకూలతలను మరింత కఠినంగా మారుస్తున్నాయనే వాదన ఉంది. ఈ పరిస్థితుల మధ్య సంప్రదాయబద్ధంగా వారికి మద్దతుగా నిలిచిన సామాజిక వర్గాలు తమ రాజకీయ భవిష్యత్ పైన సందేహాలతోనే కాలం ఈడుస్తున్నారు. అలా కాదని కాస్త దూకుడుగా ముందుకెళ్తుంటే ఈడీ వంటి జాతీయ సంస్థల పిలుపుకు గురయ్యే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య భారతదేశ రాజకీయానికి ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో వేచి చూడాల్సి ఉంది.